నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, పూర్వపు రోజుల్లో చూస్తే ఎక్కువగా ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా ఆయుష్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. 100 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటికీ అప్పటి వాళ్ళు ఉన్నారు చాలా వరకు. కానీ ఈ జనరేషన్లో వాళ్ళు మాత్రం అసలు ఏ వయసులో వెళ్ళిపోతారనేది అసలు గ్యారంటీనే లేదు. చాలా చిన్న వయసులోనే అనారోగ్యం వల్ల కావచ్చు, ఏదైనా సరే అకస్మాత్తుగా వెళ్ళిపోయే వాళ్ళని చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, అసలు ఏం మాట్లాడారు అని అంటే, ఇప్పుడున్న ఈ జనరేషన్ ఆడపిల్లలు అంటే మన సాంప్రదాయానికి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వకపోవటం, అంటే పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టడము, నల్లపూసలు వేసుకోకపోవటము, పాపిట కుంకుమ పెట్టుకోకపోవటము, మట్టి గాజులు వేసుకోకుండా ఏవి పడితే అవి లోహపు గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోకపోవటము, ఈ సాంప్రదాయాలకు వాల్యూ ఇవ్వకుండా అన్నిటినీ తీసి పక్కన పెట్టారు. కాబట్టే ఈ మగవారి ఆయుష్ అంటే వాళ్ళ భర్తల ఆయుష్ తగ్గిపోయింది, అందుకే వాళ్ళు 100 ఏళ్లకు వెళ్ళిపోవాల్సింది 50 ఏళ్ళకే వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా కొంతమంది మాట్లాడటం విన్నాం సోషల్ మీడియా. మీరు వినే ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక ఇంత వయస్సు ఇది అని చెప్పి డిసైడ్ అవ్వబడే ఉంటుందేమో అని నా ఉద్దేశము. వీళ్ళు ఇవన్నీ తీసినంత మాత్రాన వాళ్ళు తొందరగా పోవటము, దీనికి ముడివేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడన్న, పిల్లలు పుట్టగానే దీర్ఘాయుష్మాన్ భవ అంటాం, హచ్చని తుమ్మితే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటాం, ఎవరికన్నా మొక్కితే మంచిగా ఐరారోగ్య ఐశ్వర్యాలతో బ్రతుకు అని అంటాం. ఇవాళ ఎవరి కాళ్ళకు మొక్కుతున్నారు, ఎవరు ఆశీర్వదిస్తున్నారు, ఒక మాట అనుకుందాం, మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. ఒకవేళ దండం పెట్టినా మామూలుగా మనసులో ఉన్న కోరికలు అన్నట్టు కౌగిలించుకుంటున్నాము, కావాలంటే ముద్దులు పెట్టుకుంటున్నాము. ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా, ఆడవాళ్ళైనా మన పిల్లలైన కాళ్ళకు దండం పెట్టాలనే సంస్కృతే మర్చిపోయే రోజులు వస్తున్నాయి రాను. ఎందుకంటే టెక్నాలజీ మనకి ఎలా వెళుతుందో ఆ దారిలో మనం పయనించడం మొదలుపెట్టినాం. ఆహారము అనే దాని నుంచి వ్యవహారం దాకా వచ్చిన తర్వాత కట్టు బొట్టు వ్యవహారంలో తేడాలు వచ్చినాయి, కుటుంబ వ్యవస్థలో తేడాలు వచ్చినాయి. 6గురిని కనేవాళ్ళు, ఎప్పుడు 10 మందో 12, మా పెదనాన్నకు 12 మందిని చెప్పేవాళ్ళు, ఇంకో పెదనాన్నకు 6గురు అని చెప్పేవాళ్ళు, ఇంకో పెదనాన్నకు 9 మందిని చెప్పేవాళ్ళు, మేము 6గురం అని చెప్పుకునేదాన్ని. ఇంతమంది పిల్లలు పడతారా, ఎప్పుడు ఆడవాళ్ళంతా క్రికెట్ టీమ్సే, ఎప్పుడు డెలివరీ చేసుకుంటే ఉండేవాళ్ళు అనుకునేదాన్ని చిన్నప్పుడు. నాకు తెలియదు కదా, పసిపిల్లని. అట్లా వచ్చిన తర్వాత మేము చదువుకునే రోజుల్లో 2 కాగానే ఆపరేషన్ చేయించుకోవాలి, ఎందుకంటే భూమి కొంచెం ఉంది, పబ్లిక్ ఎక్కువైతే కనుక వాళ్ళు నివాస స్థానాలు తరిగిపోతాయి, ఉన్నటువంటి చెట్లను కొట్టేస్తే వానలు పడవును, పొల్యూషన్ గురించి, నేచర్ గురించి మాకు సైన్స్లో పాఠాలు చెప్పేవాళ్ళు. మా పెళ్ళయ్యే నాటికి 2 పిల్లలే ఉండాలి, 2కి ఆపరేషన్ చేసేసుకోవాలన్న సంగతి వ్యవగతం. అప్పటికి జనరేషన్ మార్పులు 2 పిల్లల దాకా వచ్చింది, ఆపరేషన్ చేసుకునేదాకా వచ్చింది. ఇప్పుడు నా తర్వాత మా పిల్లల తరం దాకా వచ్చినాక ఒక్కళ్ళే, ఆడగాని మొగగాని ఒక్కళ్ళకే పిల్లలు క్లోజు. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా ఈ 10 ఏళ్లలో నాకు తెలిసిందంటే పెళ్ళి ఎంజాయ్ చేస్తాం కానీ పిల్లలు ఎందుకు చూడన్న, 10 ఏళ్లలో ఇంత తేడాలు వచ్చేసినాయి. కానీ నువ్వు ఏ పార్కులోనన్నా చూడు, ఏ పోస్ట్ ఆఫీస్ దగ్గరనన్నా చూడు, ఏ బ్యాంకులోనన్నా చూడు, ఏ తీర్థస్థలాలు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళల్లో 70 నుంచి 80 ఏళ్ల వాళ్ళే ఉంటున్నారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే 70 నుంచి 80 ఏళ్ల ముసలోళ్ళే. తీర్థయాత్రలకు వెళ్తే సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్ 70 నుంచి 80 ఏళ్ల వాళ్ళే వెళ్తున్నారు. మలేషియా, సింగపూర్ ఏంటి, అన్ని దేశాలు తిరుగుతున్నారు. మరి వాళ్ళ పిల్లలు 40-50 ఏళ్ళకే చచ్చిపోతున్నారంటే దానికి కారణాలు మహిళనా? కాదు, వ్యావహారికంలో వస్తున్నటువంటి తినే ఆహారము, పీల్చుకునే గాలి, ఆలోచిస్తున్న విధానాలు మన మీద పనిచేస్తాయి. మన శరీరంలో ఏముంది? నీరుంది, నీటికి మెమరీ ఉంది. ఒక అమ్మ, ఒక అత్త మామ అనుకుందాం, XYZ మన ఇంటి పక్కన వాళ్ళనే అనుకుందాం. పాపం అన్నిటికీ అత్తమామలు ఎందుకే, పాపం వాళ్ళు కూడా అలాంటి చాలా మంది ఉంటారు. కోడళ్ళని అపురూపంగా చూసుకుంటున్నారే ఈ రోజుల్లో. పుట్టింట్లో కన్నా అత్తవారింట్లోనే బాగుంది, అమ్మ పుట్టింటికి రాని అంత బాగా చూసుకుంటారు. అత్తమామలు చాలా గొప్పవాళ్ళు ఈ రోజుల్లో. అంటే మనకు తెలిసినప్పటి నుంచి చాలా ఫ్యామిలీస్ ఉన్నారు, లేరని చెప్పడానికి లేదు, చాలా బాగా చూసుకుంటారు. ఆ ఆడపిల్ల అదృష్టవంతురాలు. తల్లెన్నా తిట్టింది, సిగ్గులేదే నువ్వు గాడిదలా ఉన్నావు, ఏంటే నేర్చుకున్నావా, అలా ఎగురుతున్నావు. ఆ అత్తమామలు అది కూడా అనటం లేదు, అపురూపంగా చూసుకుంటున్నారు. కాబట్టి అత్తమామలకు హ్యాండ్స్ అప్. కానీ ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు స్త్రీకి సమానంగా, పురుషుడికి సమానంగా స్త్రీ కూడా ఉద్యోగానికి వెళ్తుంది.
ఉద్యోగానికి మెట్టలు వేసుకొని పోతే టక్ 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 శబ్దం అవుతుంది. గజ్జెలు వేసుకొని పోయింది అనుకోండి, డింగ్ డింగ్ రామహారాయణ వచ్చింది అంటారు. చేతికి గాజులు వేసుకొని పోయిందండి, టిక్ 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 శబ్దం అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఫారెన్ ఉద్యోగాలు నువ్వు చేయాలి అన్నప్పుడు ఆ సంస్కృతికి సాంప్రదాయానికి పద్ధతికి తగినట్టుగా ఉంటేనే యుఎస్లో ఉన్న మన పిల్లలకు కానీ ఇండియాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ ఇప్పుడు ఒక హోటల్లో పనిచేస్తావు, వాళ్ళ డ్రెస్ వేసుకొని పోతావు, చేతికి ఒకటే గాజు వేసుకోవాలి, ఒకటే వేసుకోవాలి, అదొక సిస్టమేటిక్ పద్ధతి కదా. నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు మా అమ్మ నన్ను మంచిగా పువ్వుల్లంగా వేసి 2 జడలు వేసి పూలు పెట్టి 79, 78 గురించి చెప్తున్నా, ఈ రోజు గురించి కాదు, మంచిగా పట్టులంగా వేసి తయారు చేసి పూలు పెట్టి పంపించింది ఇంటర్మీడియట్ కాలేజీ. యూనిఫామ్ ఉండేది కాదా అమ్మ అప్పుడు? అసలు కాలేజీలో 10th క్లాస్కే పెళ్ళిళ్ళు కావాలమ్మ మా రోజుల్లో. అటువంటి రోజుల గురించి నేను చెప్తున్నాను. మహబూబ్ నగర్ అంటే మరీ రూరల్, అంటే ఆడపిల్లలు బయటకు వస్తే రేపు చేసేవాళ్ళు అర్బన్ ముస్లిమ్స్. అందుకని ఆడపిల్లలు బయటికి రాకూడదు, మగవాళ్ళ పక్కన కూర్చోకూడదు, అన్న పక్కన కూర్చోకూడదు, నాన్న పక్కన కూర్చోకూడదు. 10th క్లాస్ అయిపోయిందంటే పెళ్ళి అయిపోదా అని అర్థం. 10th అయిపోయిందంటే పెళ్ళి కార్డు రావాలి మాకందరికి. మా ఫ్రెండ్స్ అందరూ పాపం పిల్లల తల్లులు ఇవాళ ముసలోళ్ళు కూడా అయిపోయారు. వాళ్ళంటే నువ్వు ఎట్ట చదువుకున్నావే, నువ్వు భలే చదువుకున్నావే, నువ్వు తెలివితేటలు ఉన్నావు, కనీసం నువ్వు SMS కొట్టవే, నువ్వు ఈ వాట్సాప్లో మమ్మల్ని జాయిన్ చేయవే అని అడుగుతారు పాపం నా ఫ్రెండ్స్ అంతా. ఎందుకు ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక పిలక మాస్టర్ వచ్చి గెట్ అవుట్ అన్నాడు. నేను మా నాన్న దగ్గరికి ఏడుస్తూ వెళ్ళినా, నాన్న ఆయన ఎందుకో నన్ను వెళ్ళిపోమన్నాడు ఎందుకు అని. ఏమయ్యా, పిల్లకి పెళ్లి చేసి పంపించాలి కానీ ఎందుకయ్యా ఇంటర్మీడియట్ చదివిస్తున్నావు? హెడ్ క్వార్టర్స్లో మ్యాథమెటిక్స్ టీచర్లు లేరయ్యా, ఆ పిల్ల చాలా తెలివైంది, చిన్నప్పటి నుంచి కవిత్వం రాస్తుంది. ఆ పిల్లని కనుక హెడ్ క్వార్టర్స్లో లెక్కల టీచర్ అయితే మనకి మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక ఆడపిల్ల లెక్కల టీచర్ దొరుకుతుంది. బాయ్స్ స్కూల్ నుంచి వచ్చి ఆడపిల్లల స్కూల్లో చదువు చెప్తున్నారయ్యా. బాయ్స్ స్కూల్లో సార్ వస్తే ఆ రోజు లెక్కలు, లేకపోతే లెక్కల్లో పిక్కలు. అటువంటి రూరల్ ప్లేస్. మరి ఆనాటి కాలంలో అదే నిర్మల ఇవాళ BSc BEd చేసి నా పిల్లల్ని సింగిల్గా యూఎస్ పంపించాను కదా, MS కూడా చదువుకున్నారు కదా. నాకు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో MSc సీట్ వస్తే మా అమ్మ వాళ్ళందరూ అది అసలే సన్యాసి, చిన్నప్పటి నుంచి అదేం మాట్లాడుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అది ఇప్పుడు చదువుకుంటేనే BSc BEdకి మా కర్ణం ఎవ్వడు కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ కాదు. ఎట్లిచ్చి పెళ్లి చేస్తాడు మా నాన్న? పాస్ గారా ఫెయిల్ గారా? ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్. నాకు సంబంధాలు ఫెయిల్ అయిన వాళ్ళు. నేనేమో BSc BEd చదువుకున్నా, నాకు సంబంధం దొరకలే. ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిండు మా నేను. పోన్లేండి, మంచివారే కదా పాపం పెద్ద ఆయన మంచి ఆయన్ని ఏమయ్యా అంటే తిట్టేవాడు. ఏంటిది ఏమండి మీరు అని పిలవాలి కానీ యాస భాష తేడాలు. మాట గురించి మీరు రాసింది అంటే ఇవన్నీ మీ అనుభవాలు? ఎన్నో అనుభవాలు, ఎంతో మందిని చూశాను నేను. కాబట్టి మా పిల్లలు స్వతంత్రంగా యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళి ఇండిపెండెంట్గా పెళ్లి కాకముందే వెళ్ళి వచ్చారు. మరి 10 ఇయర్స్కి ఎంత పెరిగింది? ఇవాళ మా అమ్మాయిలు బాగా జోక్స్ చెప్పి నవ్వుతారే బాబు. అమ్మ మమ్మల్ని కాలేజీకి ఎలా పంపించిందో తెలుసా? ఒక జడ వేసి గట్టిగా నూనె రాసి దాంట్లో గట్టిగా పంజాబీ డ్రెస్సులు వేసి ఆ నడుముకి శరీరం బాడీ కనిపించకుండా టైట్గా పిన్నులు పెట్టి అందరు కాలేజీకి వెళ్తే అక్క అక్క చెల్లి చెల్లి అనేవాళ్ళట. వీళ్ళని మాత్రం అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు లేరు, నన్ను అందరు చెల్లి చెల్లి అంటున్నారని మా అమ్మాయిలు వచ్చి ఏడ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇప్పుడు జోక్ చెప్పుకుంటారు, మా అమ్మ ఊరు మనిషిలా పెంచింది, ఎవరిని చూడకుండా ఉండాలని, తల దించుకుని ఉండాలని. కాబట్టి నాన్న ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో అలా ఉండడమే లౌక్యం నాన్న. జీవితం బ్రతకటంలో మన శారీరక మానసిక భౌగోళిక స్థితులను అనుసరించి ఇవాళ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? 24 గంటలు ఉండాల్సినటువంటిది సూర్యుడు స్లోగా తిరుగుతున్నాడు, 25 గంటలు అవుతుందట ప్రతి రోజుకి. ఇక ముందు 25 గంటలైతేనే ఒక రోజట. అంటే ఏంది? భౌగోళికంగా కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. స్వచ్ఛమైన నీరు లేదు, పీల్చుకునే గాలి లేదు. ఢిల్లీ లాంటి ప్లేసే మన హైదరాబాద్ కూడా అవుతుంది అని చెబుతున్నారు మనకి. ఏమ్మా, మరి నీరు లేదు, గాలి లేదు, ఉండడానికి భూమి ఒక ఇల్లు ఉంటే దాంట్లోనే లిఫ్ట్ లాగా ఉండాల్సి వస్తుంది. ఒక పార్కులు లేవు. సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు. ఫ్లాట్లలో చుట్టూ క్లోజ్ చేయకుండా. అంటే పంచభూతాలకి ఎప్పుడైతే మనము డివైడ్ అయిపోతున్నామో, పంచభూతాల నుంచి ఎప్పుడైతే మనము విపరీతమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో అవి మన మీద దాడి చేస్తున్నాయి. అదే మన కరోనా.
అలాగే శాస్త్రీయతలో నీవన్నట్టుగా గాజులు వేసుకోవడము, కాళ్లకు మెట్టెలు వేసుకోవడము, మెడలో మంగళసూత్రం ధరించడము, చెవులకి ఆభరణాలు ధరించడము లాంటివి శాస్త్రీయత కనుక తెలిస్తే ఈ విశ్వ నియమాలు పుస్తకం చదివితే ప్రతి వాళ్ళు గాజులు వేసుకుంటారు, ప్రతి వాళ్ళు కాళ్ళకు గజ్జలు వేసుకుంటారు. ఈ పంచలోహాలు ఏవైతే ఉన్నాయో పంచలోహాల విగ్రహానికి మనం వాళ్ళ పూజ చేస్తున్నాం. ఆ పంచలోహాల్లో ఉండే ఇనుము నీ భూతత్వం, దోశలు చేసుకుంటాం. ఐరన్ డెఫిషియన్సీ అంటాడు, ఐరన్ మందు వేసుకుంటున్నాం. అదే ఇనుప దాంట్లో దోశలు వేయించుకుంటే మనకు ఐరన్ వస్తుంది. దాని తర్వాత ఉండేది వాటర్, నీళ్ళల్లో మనం ఎప్పుడూ ఎంజాయ్ చేసాము, అది తగరము. వెండి, ఈ వెండి ఏదైతే ఉందో నీ కాళ్ళకి ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. నీళ్ళ వాటర్ 70% నీరంతా శరీరానికి ఉంటుంది. పెళ్ళైన తర్వాత పని చేస్తున్నప్పుడు వాతతత్వం పెరగకుండా, సెక్స్ పరమైన వాంఛలు ఎక్కువ కాకుండా లిమిటెడ్గా ఉండడానికి మెట్టెలు పెట్టుకుంటారు. దానికి కూడా శాస్త్రీయ వివరణ ఇచ్చా నేను. గాజులు ఎందుకు వేసుకుంటారు, మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు, బంగారం అనేది ఏంటిది. తర్వాత ఉండేది మన మణిపూరక చక్రం. మణిపూరక చక్రము అనే దానికి ఇనుము, ఇత్తడి, ఇది రాగి. మన మణిపూరక చక్రము రాగి. రాగి చెంబులో నీళ్లు తాగండి అని అన్నారు. రాగి కంకణాలు వేసుకునేవాళ్ళు. అది మన మణిపూరక చక్రాన్ని యాక్టివేషన్ చేస్తుంది. అందుకే కొన్ని జబ్బులకు రాగి కంకణం ఇచ్చి నువ్వు వేసుకొని నీకు తగ్గిపోతుంది అంటారు. ఎప్పుడైతే మణిపూరక చక్రం బాగా ఉంటుందో ఆరోగ్యం నీకు ఆటోమేటిక్గా బాగైపోతుంది. అందుకే నడుముకి ఒడ్డాణం పెట్టుకునేవాళ్ళు. వాతతత్వంతో ఇప్పుడు చూడు అమ్మాయిలందరినీ ఈ బొడ్డు నుంచి కింది వరకే ఫ్యాట్ వస్తుంది మనకి. ఒడ్డాణం పెట్టుకుంటే రాదు. అందుకనే డెలివరీ కాగానే మనం బెల్టులు పెట్టుకుంటున్నాము. ఆపరేషన్ అయినా కూడా సన్నటి చీర చుట్టేవాళ్ళు ఇండ్లల్లో. డెలివరీ అయితే మా కాలంలో, మా అప్పుడు ఇండ్లల్లో మా అమ్మమ్మలు మా అమ్మలు వాళ్ళందరినీ మేము చూసింది నడుముకు ఒక చీరకు చుట్టేవాళ్ళు, ఉబ్బెత్తుగా రాకుండా. ఎందుకంటే వాతతత్వం పెరిగి గ్యాస్ పెరుగుతుంది. గ్యాస్ పెరిగి డెలివరీ కాగానే ఎంత ఓపెన్ అయితే ఆమెకు ఉందో అదంతా గాలి నీరు నిండిపోయేది. నిండిపోయి ఇంతలా ఊబకాయం వచ్చేసేది. అందుకనే టైట్గా చీరలు కట్టేవాళ్ళు 3 నెలల వరకు. శాస్త్రీయ రహస్యం తెలిస్తే నువ్వు కూడా ఆనందంగా ఎలా ఉండాలో అలా ఉంటావు కదమ్మా. తగరము ఇక్కడ విశుద్ధి చక్రము, బంగారము. ఏదైతే బంగారాన్ని నీ వేసుకుంటావో నీ ఆజ్ఞాచక్రంలో యాక్టివేషన్ అవుతుంది. ఏ నెగటివిటీ కూడా నీ దగ్గరికి రాదు. జుట్టు విరబోసుకొని ఉండకూడదు అని శాస్త్రాలు చెప్పాయి. జుట్టు విరబోసుకుంటే నీకేం జరుగుతుంది తెలిస్తే నువ్వు జుట్టు విరబోసుకుంటావా? కానీ కేరళలో నేను గమనించి చూసినప్పుడు జుట్టు విరబోసుకుంటారు. దానికి కారణం ఏంటి నాన్న? అక్కడ వాళ్ళకి 24 గంటలు వర్షం పడుతూనే పడుతుంటుంది. తలస్నానం చేస్తారు. జుట్టు కనుక ముడేసుకుంటే వాళ్ళకి వాతతత్వం పెరిగి కోల్డ్ ఎక్కువైపోతుంది. అందుకని జుట్టు విరబోసుకుంటారు. మన దాంట్లో మన ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో జుట్టు విరబోసుకోకూడదని పెద్దలు చెప్పారు. మా ఇష్టం మేము విరబోసుకుంటామని విరబోసుకుంటున్నాం. అవునా? మా ఇష్టం, మాకు స్వతంత్రత ఉంది. దానికి కారణం ఏంటి తెలుసా నాన్న అంటే, జుట్టు విరబోసుకుంటే జుట్టు అనే దాంట్లో నుంచి, గోల్డ్ అనే దాంట్లో నుంచి నెగిటివిటీ మనకి ఈజీగా, విశ్వంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివిటీ కూడా ఉంటుంది. పాజిటివ్ నీకు కావాలంటే జుట్టు నుంచే నెగిటివిటీ నీకు వస్తుంది. నువ్వు జుట్టు ఎప్పుడైతే ముడేసుకుంటావో నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. అంటే జుట్టు విరబోసుకొని విశ్వంలో ప్రతి చోట ఆఫీస్కి వెళ్ళాము, ఇంకో చోటుకి వెళ్ళాము, 10 చోట్ల అంతా పాజిటివ్ ఎనర్జీనే, నీ ఇల్లులాగా ఉండదు కదా. అలాంటప్పుడు నీకు నెగిటివ్ వస్తుందంటే జుట్టు విరబోసుకుంటారా ఎవరైనా అమ్మాయిలు? అంటే శాస్త్రీయత అనేది మనకి ఎప్పుడైతే మర్చిపోయామో, బొట్టు పెట్టుకోవాలి అని అంటాం. బొట్లు పెట్టుకొని యూఎస్లో కానీ ఇంకెక్కడన్నా వెళితే, ఓ యు ఆర్ ఇండియన్. నాకు ఒక విచిత్రమైన అనుభవం కలిగింది నాన్న. ఎడమ ముక్కు పెట్టుకొని ఒక ఆమె మెడ్రాస్ దగ్గర ఎక్కడో తిరుగుతుంటే యు ఆర్ నార్త్ అని అడిగారు వాళ్ళు. మన అదే తెలంగాణలో మనం కుడివైపు ముక్కు గుట్టించుకుంటాం. అంటే మనం తెలంగాణ, ఆంధ్ర అని వాళ్ళకి తెలిసిపోతుంది. ముక్కు ఇటువైపు గుట్టించుకునేది నార్త్ వాళ్ళే. అంటే కట్టు బొట్టు వ్యవహారాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏ ఊరి వాళ్ళు, ఏ నేటివ్ వాళ్ళనే తెలిసిపోతుంది. మరి మేము తెలంగాణ వాళ్ళమనో, ఆంధ్ర వాళ్ళమనో, నార్త్ వాళ్ళమనో మంచి కట్టు బొట్టు మంచి కట్టుకొని మీరు వెళ్ళండి, ఉద్యోగాలు వస్తాయా? వీళ్ళు ఏం పని చేస్తారు? తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అంటారు. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రకమైన భావన ఆ మనుషుల మీద. అలాంటి భావనలు ఏర్పరచుకున్న ఈ సమాజంలో సమాజం ఎలాగుండాలో అలాగే ఉండడం రైట్ అంటా నేను. ఎస్, నువ్వు నలుగురిలోకి తిరుగుతున్నప్పుడు, నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు నీవు ఏ భాష మాట్లాడాలో ఆ భాష మాట్లాడాలి. నేను తెలంగాణ అడుగుసో ఎడగుసో అని మాట్లాడుతా అంటే నలుగురిలోకి పోయినాక ఎలాగుంటుంది? భాష మార్చుకో, మాట మార్చుకో,
నీ నడవడికలో నీకేది సిస్టమేటిక్ పద్ధతి ఉందో శాస్త్రీయతను అనుసరించు, ఇడిచిపెట్టి బతికించి ఉండమని నేను చెప్పను. మెడలో గొలుసు చాలా అవసరం, బంగారం ధరించు, చేతికి కంకణం అవసరం, ఏదో రకంగా కంకణం వేసుకో, కనీసం ఒక ఉంగరమన్నా పెట్టుకో. బంగారం అనేది శరీరంలో ఉంటే మన ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనలో ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ జరుగుతుందో అప్పుడు నీలో నెగిటివిటీ నీ దగ్గరికి రాదు కదా, మనసు స్థిమితంగా ఉంటుంది కదా. కాబట్టి ఆహారపు వ్యవహారపు అలవాట్ల ద్వారా చనిపోతున్నారే కానీ ఆడవాళ్ళు బంగారం వేసుకున్నందుకు, గజలు వేసుకున్నందుకు, బొట్లు పెట్టుకున్నందుకు, మంగళసూత్రం తీసినందుకు ఏం చచ్చిపోరు. కొన్ని ఫ్యామిలీస్ నా దగ్గరికి వచ్చారు, ఏరా నాన్న అమ్మాయిలు మీ మెళ్ళలో పుస్తెలు తాడని ఉండాలి కదే, యూఎస్లో ఉన్నప్పుడు ఎలాగో వేసుకుంటే వేసుకున్నారు, లేకపోతే లేదు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా నా భర్తకు అసలు ఇష్టం లేదంటే అందుకే నేను వేసుకోను. ఏ చీర కట్టుకోవాలో చెప్పి శాసిస్తున్నటువంటి మొగాళ్ళు ఉన్నాయి ఈ రోజుల్లో. నీవు ఈ చీరలో బాగుండవు, ఈ చీర కట్టుకోనే అంటున్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అవే నేర్పించాం కదా, ఒకటి చెప్పినట్టు రెండమ్మా. కాబట్టి కట్టు బొట్టు తీరు అనేది, సంస్కృతి అనేది ఎలా మారిపోతుంది. ఇప్పుడు నా ఆలోచన అంతా ఏంటి నాన్న, ఒక్కటే, శాస్త్రీయత తగ్గిపోయింది, ఆహారపు అలవాట్లు తగ్గిపోయినాయి, ఈ ప్రకృతి నుంచి మనం దూరం అయిపోతున్నాం. మరి నెక్స్ట్ జనరేషన్ ఎలా బ్రతకాలి? ఇవన్నట్టుగా 40 ఏళ్ళకు 30 ఏళ్ళకు చచ్చిపోతే ఇదే నా లైఫ్ కాదు కదా. అందరూ 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటాం కదా. అందుకే ప్రకృతిలో, భూమిలో కాళ్ళు పెట్టండి, నీళ్ళల్లో ఉండండి, సూర్యుడిని చూడండి, గాలిని పీల్చుకోండి. ఎప్పుడు లేకపోయినా కొంతమన్నా గుడికి వెళ్ళినప్పుడన్నా బంగారం గొలుసు వేసుకొని, గాజులు వేసుకొని ట్రెడిషనల్గా వెళ్ళండి. అందులో రహస్యాలు, ఆంతర్యాలు తెలిసినప్పుడు ఎవరూ తప్పు చేయరు నాన్న. బొట్టు పెట్టుకునే దాంట్లో ఎంత ఆంతర్యం ఉంది. 2 పేజీల సైన్స్ రీజన్ ఉంది బొట్టుకి. ఆ రీజన్ ఈ పుస్తకంలో నేను రాశాను. ఇప్పుడు చెప్పాలంటే అరగంట పడుతుంది. బొట్టు పెట్టుకోవడానికి 2 గంటలు, గాజులు వేసుకోవడానికి 2 పేజీలు, మెట్టెలు పెట్టుకోవడానికి 2 పేజీలు, బంగారం ఆభరణాలకు ధరించడానికి, పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచలోహాలు అనడానికి అర్థం అదే. అందుకే పంచలోహాల విగ్రహానికి పంచామృతాలను అభిషేకం చేయమని పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఏమో అభిషేకాలు చేసినా తాగుపో అంటున్నారు మన పిల్లలు వాళ్ళ. పంచామృతాలు ఎందుకు? మన శరీరంలో ఉండే పంచభూతాలను యాక్టివేషన్ చేసేది. పాలు అనేది మన మూలాధార చక్రము, పెరుగు అనేది మన స్వాధిష్టాన చక్రము, నెయ్యి అనేది మన మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, తేనె అనేది మన హార్ట్ చక్ర, తేనె ప్రేమ లవ్. విశుద్ధి చక్రం బెల్లం కానీ, పటిక బెల్లమో తేనెనో ఏదో ఒకటి వేస్తారు, చక్కెర బెల్లమో వేస్తారు, తీయగా మాట్లాడవే అన్నారు. పంచలోహాలకి, పంచభూతాలకి, పంచామృతాలకి జీవితము కలిసి ఉంది. అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యం. కాబట్టి భౌగోళికంగా వస్తున్న మార్పులను మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. చేయకుండా మనం ఈ రకంగానే నేను బ్రతుకుతాను, ఈ రకంగానే అనడానికి వీల్లేదు. ఇలా ఉంటేనే తప్పు అనడానికి లేదు, అలా ఉంటేనే రైట్ అనటం లేదు. ఇప్పుడున్న జనరేషన్కి పంచభూతాలతో మనం ఎలా మమేకం కావాలి, ఆ పంచలోహాలలో ఏముంది, అవి మన బాడీకి ఏం చేస్తాయి అని తెలిస్తే ప్రతి వాళ్ళు బంగారం వేసుకుంటారు, ప్రతి వాళ్ళు ఇనుప దాంట్లో రొట్టెలు చేసుకొని తింటారు. కాబట్టి ఆహార వ్యవహారాలు ఒక శాస్త్రోక్తంగా కొన్ని పద్ధతులతో ఉన్నాయి. ఆ పద్ధతులను ఆచరిద్దాం. 50 ఏండ్లు ఏంటి, 100 ఏంటి, ఇప్పుడు 80 ఏండ్ల వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు పెద్దవాళ్ళు. ఎందుకు? కొన్ని పద్ధతులను పాటించి ఆహార నియమాల్లో కానీ వ్యవహారంలో కానీ వాళ్ళు అలాగే చేశారు, వాళ్ళ లైఫ్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు మన పిల్లల లైఫ్ కూడా పెరగడము, వాళ్లకు మంచి చెప్పడము, వాళ్లకు విజ్ఞానాన్ని అందించడము, ఈ ఐడ్రీమ్ లాంటి ఛానల్స్ ముందుకొచ్చి ఇలాంటి మంచి విషయాలు సైంటిఫిక్గా ఇవాళ ఏది మంచి ఏది చెడు అని నిజంగా నీ ఐక్యూకి థ్యాంక్స్ చెప్తున్నా నాన్న. రియల్లీ నాన్న, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఏ జాకెట్లు, బాడీలు, లంగాలు వేసుకోవాలనే విషయానే కాకుండా సైన్స్ పరంగా ఈరోజు పిల్లలు ఏం కోల్పోతున్నారు వాటిని గురించి మీరు అడిగినటువంటి క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఐడ్రీమ్ ఛానల్ ఇంకా ఇలాంటి మంచి విషయాలను తెలుసుకొని శాస్త్రీయ పరంగా, ఎందుకంటే మూఢ విశ్వాసం కాదు, శాస్త్రీయతనైతే ఎప్పుడైతే ఈ జనరేషన్ తెలుసుకుంటారో మాట మార్చుకుంటారు. గాలి పీల్చుకోవడం, తినే ఆహారంలో మార్పు, శరీరంలో మార్పు, శరీరంలో ఎప్పుడైతే మార్పు కలుగుతుందో ఆలోచనలు మారిపోతుంది, విధానాలు మారిపోతాయి, మన జీవితం అంతా సహకుటుంబంగా మారిపోతుంది. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండా నూరేళ్ళు చల్లగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఐడ్రీమ్కి మరొకసారి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.